हाय फ्रेंड्स टेक्नोलॉजी इन्स्टिट्यूट की स्वागत प्रेजेंट मन इन्स्टिट्यूट వచ్చేసి హైదరాబాద్ లో ఉంది ఇది మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి కంప్లీట్ గా అడ్వాన్స్ చిప్ లెవెల్ ట్రైనింగ్ అయితే మన ఇన్స్టిట్యూట్ లో ఉంటదండి దీనిలో ప్రెజెంట్ మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చిప్ లెవెల్ అంటే ఏంటంటే ఒక మొబైల్ లో ఉండే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మనం తీసుకుంటాం అన్నమాట దీనిలో ఫస్ట్ వచ్చేసి బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది అంటే మనకి ప్రెజెంట్ ఇదంతా కూడా అడ్వాన్స్ లెవెల్ మీకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఈ పోస్టర్ లో ఉండేవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అండి అది మన బేసిక్ లెవెల్ నుంచి వస్తుంది అంటే బేసిక్ అంటే ఏంటి అంటే ఒక ఫ్రెషర్ కూడా ఈ మొబైల్ ట్రైనింగ్ అనేది నేర్చుకోగలరు అంటే ఫ్రెషర్ అంటే ఆల్రెడీ షాప్ ఉండి నేర్చుకున్నాం అది వేరే కాన్సెప్ట్ ఫ్రెషర్ అంటే ఆల్రెడీ మనం షాప్ ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము లేకపోతే మనం ఇప్పుడే ప్రెజెంట్ ఏ కెరియర్ లో ఏమి ఆలోచన లేదు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం అంటే కూడా ఇలాంటి కోర్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి దానిలో ఈ మొబైల్ రిపేరింగ్ అనేది ఎర్లీ సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట అంటే దీనికోసం మనకి స్టార్టింగ్ లో ఒక బేసిక్ లెవెల్ ఒక ఫోన్ ఓపెన్ చేయడం అనేది ఎలా అంటే అనేది కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి బేసిక్ అంటే అర్థం ఏంటంటే ఫోన్ ఓపెన్ చేసేది ఎట్లా దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు ఐఫోన్ ఉంది లేకపోతే OnePlus ఉంది లేకపోతే రియల్మీ ఫోన్ ఉంది ఎంఐ ఫోన్ ఉంది వీటిలో ఏ ఫోన్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ బేసిక్ క్లాసెస్ అయితే ఉంటాయి ఆ బేసిక్స్ తర్వాత మనకి ఇంటర్నల్ పార్ట్స్ ఏంటి అసెంబ్లింగ్ ఎలా చేయాలి డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఇంటర్నల్ మదర్ బోర్డ్ గురించి వెళ్దాం అనమాట మదర్ బోర్డ్ అంటే ఏంటి అసలు మదర్ బోర్డ్ ని ఎలా రిపేర్ చేస్తారు అంటే మదర్ బోర్డ్ లో ఇంటర్నల్ ఐసీస్ ఏముంటాయి కాంపోనెంట్స్ ఏముంటాయి వాటి గురించి అయితే మనకి క్లాసెస్ అయితే ఉంటాయండి ఆ క్లాసెస్ అయితే డీప్ లెవెల్ వెళ్తాం బేసిక్స్ దానిలో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ క్లాసెస్ ఉంటుంది అంటే సార్ ఫ్రెషర్ కదా మనం నేర్చుకోగలమా లేదంటే మీకు బేసిక్స్ నుంచి చెప్తూ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం దీనికోసం మనకు 30 days ప్రోగ్రామ్ అయితే మనం డిజైన్ చేస్తాం 30 days లో మనకి డైలీ మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది దానిలో 9:30 to 1 o'clock అయితే క్లాస్ ఉంటుంది 1 to మనకి 2 నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయి ప్రాక్టికల్స్ అయితే అన్లిమిటెడ్ టైమింగ్ ఉంది అది మనకి 5 అవ్వచ్చు 6 అవ్వచ్చు 7 అవ్వచ్చు 8 అవ్వచ్చు అది డిపెండ్స్ ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు టైం ఎంత స్పెండ్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం కంప్లీట్ బోర్డు వర్క్ అయితే దాని గురించి ఎట్లా చేయాలి అంటే ప్రతి ఒక్కరికి సపరేట్ మనం ఇక్కడ సిట్టింగ్ కూడా ఇస్తున్నాము టూల్స్ ఇస్తున్నాము ఒక ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము కాబట్టి ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు అనమాట అది దీనిలో మనం ప్రెజెంట్ వచ్చేసి అడ్వాన్స్ చిప్ లెవెల్ అనేది స్టార్ట్ చేసాం అడ్వాన్స్ చిప్ లెవెల్ అంటే ఇంటర్నల్ బోర్డ్ స్కెమెటిక్స్ లెవెల్ క్లాస్ ఉంటుంది స్కెమెటిక్స్ అంటే ఏంటి అంటే మీరు చూస్తున్నారు ఇది ఒక వచ్చేసి మనకి ఇంటర్నల్ గా ఛార్జింగ్ సెక్షన్ ఐసీ అనమాట ఇక్కడ మన ఛార్జింగ్ సెక్షన్ లో మనకి ప్రెజెంట్ చూడండి ఇక్కడ మనకి BQICకి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇక్కడ ఉంది అట్లాగే సర్క్యూట్ డయాగ్రామ్ లో మనకి వోల్టేజెస్ ఎలా ఇన్పుట్ అవుతాయి అవుట్పుట్ ఎలా వస్తుంది అసలు ఛార్జింగ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అవుట్పుట్ ఎంత అట్లాగే ఇంటర్నల్ గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ అనేది మనం క్లాస్ చెప్తాం అనమాట మీరు ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 24 పిన్ ఐసీ ఉంటుంది దిస్ ఇస్ ద BQIC ఇప్పుడు ఈ ఐసీలో ఇంటర్నల్ గా ప్రతి ఒక్క పార్ట్ గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీనిలో బూట్ క్యాప్స్ అంటే ఏంటి స్విచ్చింగ్ కాయిల్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ తెలుస్తుంది అంటే ఇది నేర్చుకుంటే మనకేం ఉపయోగం సార్ అనేది మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్ గా మనకు ఒక ఇంటర్నల్ ప్రాబ్లం వచ్చింది అంటే ఛార్జింగ్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి లైక్ ఛార్జింగ్ ఫేక్ ఛార్జింగ్ చూపిస్తుంది లేకపోతే ఛార్జింగ్ స్లోగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక మొబైల్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటి ఆల్రెడీ ఛార్జింగ్ అవుతుంది బట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు అంటే ముందు సపోర్ట్ చేసేది తర్వాత సపోర్ట్ చేయట్లేదు జనరల్ గా మనం కేబుల్ చేంజ్ చేసినా కూడా ఈ కంప్లైంట్ వస్తూ ఉంటుంది కేబుల్ ఓకే బెస్ట్ కేబుల్ మనం ఒరిజినల్ కేబుల్ యూజ్ చేస్తున్నా కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకూడదు కారణం అనేది ఈ ఐసీలో ఉంటుంది అప్పుడు ఈ ఐసీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ ఎలా ఉంటుంది లేటెస్ట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా ఉంటుంది టర్బో ఛార్జింగ్ అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి ఎలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలా చేస్తుంది వీటి గురించి కంప్లీట్ గా మన స్కెమెటిక్స్ లెవెల్ క్లాసెస్ అయితే ఉంటాయి అట్లాగే మనకి ఇంకొక మదర్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఇక్కడ చూసారు కదా ఇది మనకి LED డ్రైవర్ సర్క్యూట్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఒక లైటింగ్ సెక్షన్ సర్క్యూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ లైటింగ్ సెక్షన్ అంటే ఏంటి అసలు లైటింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనిలో మనకి ఇది ఒక బేసిక్ మనకి ఐసీ అన్నట్టు దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ ఉంటాయి వాటి గురించి క్లాసెస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనిలో బోర్నియో స్కెమెటిక్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మన స్కెమెటిక్స్ కూడా వాడుతున్నాము దానిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా LED సెక్షన్ అన్నమాట డిస్ప్లేలో LEDs ఎలా మనకి గ్లో అవుతాయి ఓకే దాని గురించి క్లాసెస్ ఉంటుంది అంటే దాని ఏమవుతుందంటే గ్రాఫిక్స్ వస్తూ ఉంటాయి బట్ ఇంటర్నల్ గా లైటింగ్ రాదు ఓకే అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ లైటింగ్ సెక్షన్ క్లాస్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది దానిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ ఉంటాయి ఐసీస్ అంటే ఏంటి దీనిలో బూస్టర్ కాయిల్ ప్లస్ మనకి డైవోడ్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకు ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం దీనిలో డీప్ లెవెల్ ఉంటుంది ఇది నేర్చుకున్న తర్వాత కూడా మనకి ఇంటర్నల్ గా ప్రాక్టికల్ ఇస్తాం ఓకే సార్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఎంత అయిపోతుందా అంటే కాదు ఇది కంప్లీట్ గా మన బోర్డ్ లో ఎలా లైవ్ గా ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ బోర్డ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ చేపిస్తాం అది మన ఇన్స్టిట్యూట్ లో ఉండే మెయిన్ స్పెషాలిటీ ఓకే అట్లానే మనకి ఇంకా చాలా టూల్స్ అయితే మనకు ఉన్నాయి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది
ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మదర్ బోర్డ్ ని మనం ఎలా ట్రేస్ అవుట్ చేయాలో మన స్కెమెటిక్స్ లెవెల్ లో చూపిస్తున్నాం అంటే ఇక్కడ చూడండి మీరు చూస్తుంది బోర్నియో స్కెమెటిక్స్ అన్నట్టు ఇక బోర్నియో స్కెమెటిక్స్ లో ప్రతి ఒక్క పార్ట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మీకు చూపించారు కదా అక్కడ మదర్ బోర్డ్ అంటే ఏంటి మదర్ బోర్డ్ లో పార్ట్స్ మీకు ట్రాక్ లెవెల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి పిన్ టు పిన్ ప్రతి ఒక్క పిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తుంది మనకు గ్రాఫిక్ సెక్షన్ ఈ గ్రాఫిక్ సెక్షన్ లో ఉండే పిన్స్ ఏంటి అసలు ఎన్ని పిన్స్ ఉంటాయి ఈ ఎంఐపి లైన్స్ అంటే ఏంటి వీటి గురించి కంప్లీట్ క్లాసెస్ అయితే ఉంటాయి అట్లా డిఫరెంట్ సెక్షన్స్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అట్లా మనం లేటెస్ట్ చాలా టూల్స్ అయితే మనం ఇప్పుడు లేటెస్ట్ మన ఇన్స్టిట్యూట్ లో ఉంటాయి ప్రతి టూల్ అయితే మనం తీసుకొస్తాము ఇక్కడ టూల్ లో ఉంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఏంటి లేటెస్ట్ టూల్స్ ఏమొస్తున్నాయి మార్కెట్ లో ఏ టూల్స్ మనకి ఈజీగా దొరుకుతున్నాయి ఏ టూల్స్ కొంచెం మనకి ఎర్లీ అంటే అంత కొన్ని టూల్స్ అయితే మనకి తొందరగా దొరకడం అండి మరి అలాంటి టూల్స్ కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానిలో స్పెషల్ వచ్చేసి మనకి డిఎస్ఓ క్లాసెస్ అయితే జరుగుతాయి డిఎస్ఓ క్లాసెస్ కూడా మనము ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇదే కోర్సులు ఇస్తున్నాం జనరల్ బట్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇదే ఫీజులో డిఎస్ఓ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్లస్ మన ఇన్స్టిట్యూట్ లో డీసీ మిషన్ అంటే ఏంటి డీసీలో రీడింగ్స్ ఏమొస్తాయి ఎందుకంటే డెడ్ ఫోన్ మనం రిపేర్ చేయాలంటే డీసీ మిషన్ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే వితౌట్ డీసీ మిషన్ మనం డెడ్ ఫోన్ ని ట్రేస్ అవుట్ చేయలేము అన్నట్టు సార్ డీసీ మిషన్ అంటే ఏంటి మన వాటి గురించి మనకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మనకి మన ఇన్స్టిట్యూట్ యాప్ కూడా ఉంటుంది యాప్ లో కూడా మీరు వెళ్ళొచ్చు దానిలో డీసీ రీడింగ్ సంబంధించి మనం ఒక పీడిఎఫ్ యూజ్ పెట్టాం దానిలో చూడండి ఆ రీడింగ్స్ ఏముంటాయి అనేది మీకు తెలుస్తుంది బట్ దానిలో ఏమైనా అర్థం కాకపోతే మనకి మీరు యూట్యూబ్ లో కూడా కామెంట్ చేయొచ్చు నా కామెంట్స్ దానిలో నేను రిప్లై అవుతాను అట్లా మనకి వాట్సాప్ ఛానల్ ఉంది ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి దానిలో కూడా డీటెయిల్స్ అయితే తెలుస్తుంటాయి ఓకే అట్లనే మనకి చూడండి లేటెస్ట్ మనకి ఎడ్జ్ గ్లాస్ సపరేటర్ చూడండి ఎడ్జ్ గ్లాస్ సపరేటర్ అనేది సపరేట్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ఇది మనకి ట్రైనింగ్ లో ఉంది ఓకే మార్కెట్ లో ఎడ్జ్ గ్లాస్ అంటే ఏంటి అంటే ఎడ్జ్ గ్లాసెస్ అయితే మీకు అందరికీ తెలుసు ఎడ్జ్ అంటే మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది ఓకే ఎడ్జ్ గ్లాస్ అనేది ప్రాబ్లం వస్తుంటుంది లైక్ గ్లాస్ డ్యామేజ్ అయితే అంటే జనరల్ గా మనకి ప్లెయిన్ గ్లాస్ వస్తుంది కదా దాన్ని చేంజ్ చేయడం అనేది ఈజీగానే ఉంటుంది ఆ కాన్సెప్ట్ అయితే ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ లో క్లాసులు జరుగుతున్నాయి బట్ ఎడ్జ్ గ్లాస్ స్పెషల్ కోర్స్ అయితే ఉంది మన దగ్గర బట్ ఆ కోర్సు చేసిన వాళ్ళకి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో చేరిన వాళ్ళకి ఆ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం జనరల్ గా ఎడ్జ్ గ్లాస్ చేయాలంటే మనకి 12,000 తీసుకుంటాం ఓన్లీ ఎడ్జ్ గ్లాస్ ఈ ఒక్క కోర్స్ పే బట్ ఇక్కడ వచ్చేసి మిగతా కోర్సులతో కలిపి ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఇవన్నీ కూడా మీరు గమనించగలరు ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ లో ఇవన్నీ కూడా ఈజీగా తొందరగా మీకు దొరుకుతున్నాయి జనరల్ గా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూట్స్ లో మీకు ఎక్స్పెన్సివ్ పే చేసి ఇదే కోర్సు నేర్చుకుంటున్నారు మన ఇన్స్టిట్యూట్ లో ఏమవుతుందంటే మీకు ఇదే ఫీజులో మీకు ఈ కోర్స్ కూడా వస్తుంది అది మెయిన్ బెనిఫిట్స్ అన్నట్టు ఓకే అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి సాఫ్ట్ పిల్లర్ కానీ ఇంకా మీకు చూపిస్తున్నారు ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది బాక్స్ దీన్ని ఐసీ ఫ్రెండ్ అంటాం ఓకే ఐసీ ఫ్రెండ్ ఏంటంటే మనకి ఈ ఈఎంఎంసి యుఎఫ్ఎస్ వాటి గురించి ఈ క్లాసెస్ అయితే సపరేట్ గా ఉంటాయి ఇవి కూడా మనకి 30 days లోనే కవర్ చేస్తున్నాం సార్ 30 days లో మరి ఒక జూనియర్ ఎంత కవర్ చేయగలరా అంటే మనం ఏం చేస్తాం టైమింగ్ ఎక్కువ ఇస్తున్నాము ప్లస్ అంటే 1 month లో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం చాలా మంది జూనియర్స్ ఉంటారు వాళ్ళకి వచ్చేసి 1 month లో కాకపోతే నెక్స్ట్ మంత్ కూడా 1 month ఉంటారు ఎక్స్ట్రా ఉండి కూడా ప్రాక్టీస్ చేసి ఎక్స్ట్రా క్లాసెస్ విని వెళ్తారు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు దాని గురించి మన ఇన్స్టిట్యూట్ లో ఏం టెన్షన్ లేదు ఎందుకంటే మరి ఎవరైనా భయపడుతుంటారు సార్ 1 month లో నేర్చుకోగలమా అని 1 month కాబట్టి ఇంకొక మంత్ ఉండండి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు కాబట్టి నో టెన్షన్ ఓకే అట్లాగే మనకి ఎక్స్ట్రా మనకు కొన్ని ఎమెటిక్స్ అంటే లేటెస్ట్ ఇప్పుడు మదర్ బోర్డ్స్ లెవెల్లో మనకి లేటెస్ట్ మనకి డ్యూయల్ పవర్ ఐసీస్ వస్తున్నాయి అంటే డ్యూయల్ పవర్ ఐసీస్ అంటే ఏంటి ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డ్యూయల్ పవర్ ఐసీ ట్రిపుల్ పవర్ ఐసీ 4 పవర్ ఐసీ క్వాడ్ పవర్ ఐసీస్ ఇలా డిఫరెంట్ పవర్ ఐసీస్ వస్తున్నాయి అంటే ప్రెజెంట్ ఓల్డ్ మోడల్స్ లో ఏమైందంటే సింగిల్ పవర్ ఐసీ ఉండేది కానీ ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో మనకి డబుల్ పవర్ ఐసీ ట్రిపుల్ పవర్ ఐసీ క్వాడ్ పవర్ ఐసీస్ అని వస్తున్నాయి మరి ఈ పవర్ ఐసీస్ గురించి మనకి క్లాసెస్ జరుగుతాయి ఎందుకంటే లేటెస్ట్ 5G ఫోన్స్ డెడ్ ఫోన్ మనం రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బూట్ సీక్వెన్స్ అనేది నేర్చుకోవాలి ఓకే చూడండి ఇక్కడ బూట్ సీక్వెన్స్ అని ఒక పేరు ఉంది చూసారా ఏంటి సార్ ఈ బూట్ సీక్వెన్స్ అంటే ఒక జూనియర్ గానీ లేకపోతే ఆల్రెడీ సాఫ్ట్ హోల్డర్ డెడ్ ఫోన్ మనం చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి నేర్చుకోవాల్సింది ఈ బూట్ సీక్వెన్స్ అన్నమాట ఓకే అంటే బూట్ సీక్వెన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దిస్ ఇస్ ఆల్ కాన్సెప్ట్ అన్నట్టు ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్క పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది దీన్ని హై ఎలిమెంట్ అంటే లోయర్ ఎలిమెంట్ ఏంటి ఓకే అట్లా మనకి ఫాల్టింగ్ అంటే ఏంటి ఇలా డిఫరెంట్ ఈఎంఎంసి గురించి సిపియు గురించి పిఎస్ హోల్డ్ గురించి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూస్తారా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ తెలుసుకోవాల్సిన నేమ్ వచ్చేసి పిఎస్ హోల్డ్ అనే ఒక పేరు ఉంటుంది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పిఎస్ హోల్డ్ అంటే ఏంటి దీని గురించి కంప్లీట్ గా మనం నాలెడ్జ్ ఇస్తాము ఆ నాలెడ్జ్ ప్రకారంగా మీరు ఖచ్చితంగా ఏ ఫోన్ అయినా డెడ్ ఫోన్ అయినా రిపేర్ చేయగలరు అట్లాగే మనకి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఇంకొక పేరు ఉంటుంది దట్ ఈస్ బిఓబి ఓకే ఏంటి అసలు ఈ బిఓబి అంటే ఏంటి
దీని గురించి కూడా క్లాస్ ఉంటుంది, వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా మన స్కీమాటిక్స్ లెవెల్లో ఉంటుంది. ఇక మన ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచో స్కీమాటిక్స్ చెప్తున్నాం, ఇది ఇప్పుడు కాదు, మీతో బోనియో లేని రోజుల్లో కూడా మనం స్కీమాటిక్స్ అయితే చెప్తూనే వచ్చేవాళ్ళం. ఓకే, అలాంటి వీడియోస్ అయితే మనకి ఓల్డ్ వీడియోస్ అయితే మీకు యూట్యూబ్ లో మనం ఉంటాయి, చూడొచ్చు. ఓకే, ఉంటుంది లేటెస్ట్, ఇది కూడా లేటెస్టే. అట్లా మనకి 5G ఫోన్స్ లో కానీ చాలా ఫోన్స్ లో మనకి ఇప్పుడు మనకి ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది, సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లే, ఎల్ఈడి డిస్ప్లేస్. ఓకే, ఎల్ఈడి డిస్ప్లే అంటే ఏంటి? ఎల్ఈడి డిస్ప్లే ఉండే కాన్సెప్ట్ అంటే ఎల్ఈడి డిస్ప్లే బ్లాంక్ వచ్చింది అనుకోండి. ఎల్ఈడి డిస్ప్లే బ్లాంక్ వచ్చిందంటే దానిలో ఈ సెక్షన్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. దీంట్లో కంప్లీట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆక్టా ఐసీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆక్టా ఐసీ అంటే ఏంటి? అక్కడ ఆక్టా ఐసీ గురించి కంప్లీట్ ఏదైనా మనం గ్రాఫిక్ చూస్తున్నాం. ఈ ఆక్టా ఐసీకి ఇంకో పేరు వచ్చేసి గ్రాఫిక్ అని లైట్ ఐసీ అని ఇచ్చారు, బట్ దీని ఆక్టా ఐసీ అని పేరు ఉంటుంది. ఓకే, ఈ ఆక్టా ఐసీ అనేది మన స్కీమాటిక్స్ లో చూపిస్తాడు. మరి వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మీరు గమనించగలరు, మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి బడ్జెట్ లో చెప్తున్నాం క్లాసెస్ అన్ని కూడా. ఓకే, మన ఇన్స్టిట్యూట్ ప్రెజెంట్ అయితే ఆఫర్ ఇస్తుంది. ఎడ్జ్ ఫోన్ ప్లస్ యాపిల్ ప్లస్ ఆండ్రాయిడ్, ఈ 3 కోర్సెస్ అనేది మీకు ఆఫర్ గా కోర్స్ చాలా తక్కువ ప్రైజ్ లో ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా మీకు ఆల్రెడీ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రైజెస్ అంటే ఎలాంటి ఉంటాయని మీరు ఆల్రెడీ నాతో కాంటాక్ట్ అయితే మీకు చెప్తాను. చాలా తక్కువ ప్రైజ్ లో ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక మన ఇన్స్టిట్యూట్ లో ఉండే ప్రతి ఒక్క డివైజెస్ కానీ ల్యాబ్ గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ల్యాబ్ మీకు ఆల్రెడీ వీడియోస్ లో ఉంటుంటుంది, ల్యాబ్ మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి నో ఇష్యూ. ల్యాబ్ అయితే మన ఇన్స్టిట్యూట్ లో 3 ల్యాబ్స్ ఉన్నాయండి. స్పెషల్ గా 3 ల్యాబ్స్ డిజైన్ చేసాం. ఒకటి ఏంటంటే జూనియర్స్ గురించి, ఇంకోటి వచ్చేసి సీనియర్స్, ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ గా ఎవరైనా స్టూడెంట్స్ ప్రాక్టికల్ చేసుకోవడానికి మొత్తం 3 ల్యాబ్స్ ఉన్నాయండి. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇట్లా డిజైన్ చేయదు, ఒకటే ల్యాబ్ లో అన్ని చెప్పేస్తారు. బట్ మన ఇన్స్టిట్యూట్ అలా కాదు. ఓకే, ఎందుకంటే జూనియర్స్ ఒక ల్యాబ్ ఎందుకు ఇచ్చామంటే జూనియర్స్ కి సపరేట్ లేటెస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ల్యాబ్ ఉంటుంది. అట్లానే మనకి నెక్స్ట్ 1 మంత్ ఉంటాం సార్, లేకపోతే ఎప్పుడైనా మనకి టైం దొరికింది వచ్చి మళ్ళీ అప్డేట్ అవుతాం అన్న వాళ్ళకి సపరేట్ గా మళ్ళీ సపరేట్ ల్యాబ్ ఉంది. బట్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటంటే కోర్స్ బడ్జెట్ కోర్స్ లో ఇంత అడ్వాన్స్ లెవెల్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం. నేనైతే ఫీజ్ ఎందుకు తక్కువ పెట్టానంటే జనరల్ గా అందరు పిల్లలు కూడా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ తోనే మనం వెళ్తుంటాము. ఇది బడ్జెట్ మన చాలా స్టూడెంట్స్ కూడా మన ఇన్స్టిట్యూట్ బ్యాకప్ స్టూడెంట్స్ అడిగితే చెప్తారు మన ఇన్స్టిట్యూట్ లో ఫీజెస్ తక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, ఏప్రిల్ 6th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్ లో మీకు ఇవన్నీ కోర్సెస్ అని మీకు ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. దీనిలో మీకు ఫుడ్ అకామిడేషన్ కావాలి అనుకోండి, ఒకవేళ ఫుడ్ కావాలి అకామిడేషన్ కావాలి అనుకుంటే కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి హాస్టల్ తో మనం ఆల్రెడీ టైప్ ఉన్నాం కాబట్టి మనం ఒక స్పెషల్ హాస్టల్ ఒకటి ఉంది, ఆ హాస్టల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అట్లనే మన ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. మీకు మొత్తం కలిపి ప్యాకేజ్ ఫీజు వచ్చేసి మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. పోస్ట్ లో మీకు కనిపిస్తుంటుంది ఎంత ఫీజు ఏంటి అనేది మీకు దానిలో డీటెయిల్ గా చెప్తాను. నాకు కాల్ చేసి మీకు మిగతా విషయాలు డీటెయిల్ గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది కాబట్టి నో ఇష్యూ. ఓకే ఫ్రెండ్స్, మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో టెక్నాలజిక్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట లో ఉంది. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అట్లానే మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, ఛానల్ ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు కొత్త అప్డేట్స్ గురించి తెలుస్తాయి. అట్లనే మన ఇన్స్టిట్యూట్ యాప్ కూడా ఉంది. యాప్ లో మేము ఫ్రీ వచ్చేసాం, ఫ్రీ కోర్స్ కొంచెం పెట్టాము, అది కొంచెం చూడండి మీకు అర్థమవుతుంది. ఇంకా డీప్ లెవెల్ క్లాసెస్ అనేవి మెల్లమెల్లగా అప్డేట్ చేస్తాం. దానిలో మీకు ఏంటంటే దానిలో నేను ఎప్పుడైతే ఫ్రీనే పెట్టారో మన యాప్ అనేది ప్రెజెంట్ ఫ్రీనే ఉంది కాబట్టి ఫ్యూచర్ లో దాన్ని మనం పేర్ చేస్తాం. బట్ అప్పటికైతే మన ఇన్స్టిట్యూట్ లో ప్రతి ఒక్క క్లాస్ దానిలో అప్డేట్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క క్లాస్ వీడియో దానిలో అప్లోడ్ అవుతుంది. ప్లస్ ప్రతి వీడియో కూడా మీకు గ్రాఫిక్స్ లో వస్తుంది విత్ యానిమేషన్ తో ఆ వీడియోస్ ఉంటాయి. మీకు అది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా తెలుగు ఉన్న మనకి పిల్లలు ఉంటే దాన్ని మనం తీసుకోవచ్చు. అట్లనే దాని హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నాం. 2 వర్షన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. కాస్ట్ చాలా తక్కువ ఇస్తాం. ఓకే, అది ఎంత ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. राकेश सर का गगन सबने जीतने की राह दिखा गई है।